ఉస్మానియా యూనివర్సిటీకి ముఖ్యమంత్రి వచ్చి వెళ్ళిన తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులు నాన్ టీచింగ్ టీచింగ్కి సంబంధించిన కొంతమంది ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా రేవంత్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు ఇస్తున్నారు. ఒకసారి మాట్లాడదాం, చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఏంటమ్మా మీ ప్రాబ్లం ఏంటి? మా ప్రాబ్లం ఏం లేదు సార్, ఇక్కడ ఎంప్లాయీస్ గురించి వీసీ సార్ మాట్లాడలే. ఎంప్లాయీస్ మీరు కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ నాన్ టీచింగ్ ఇద్దరు ఉన్నారు. మా గురించి మాట్లాడినప్పుడు మాకు ఎంత బాధ అనిపిస్తుంది. మేము పని చేయకపోతేనే యూనివర్సిటీ నడుస్తుందా? పిల్లలు చదువుకుంటున్నారా? మీ గురించి మాట్లాడలేదని మీరు మాకు న్యాయం లేదు కదా. మరి మేము ఎవరితో మాట్లాడాలి? మరి మేము ఇంకా ఎవరితో మాట్లాడాలి సార్? చెప్పండి. ఆయన ఏమన్నా చదువు 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 పిల్లలు మేము పని చేయకపోతే పిల్లలు ఎట్లా చదువుకుంటున్నారు? పుట్టిగా చదువుకుంటున్నారా? ఎంతమంది ఉన్నారు మీరు మొత్తం? అందరూ ఎంతమంది ఉంటారు యూనివర్సిటీలో ఉస్మానియాలో? నాన్ టీచింగ్ వాళ్ళు కాంట్రాక్ట్ రెగ్యులర్ చేయాలా? మిమ్మల్ని రెగ్యులర్ చేయాలని మరి 20 ఏళ్ల నుంచి 25 ఏళ్ల నుంచి ఉన్నారు. ఒక్కొక్కరు 30 ఏళ్ల నుంచి ఉన్నారు. జీవితాలు కూడా లేదు. 5 సంవత్సరాల నుంచి జీతాలు రెగ్యులర్ గా ఇస్తుంటారా మీకు? నెల నెల ఇస్తారండి, కానీ ఏం సరిపోతాయి? 15,000 ఎంత ఇస్తారు జీతం? 15,000 ఇస్తారు. ఏం సరిపోతా చెప్పండి? 15,000 మాకేం సరిపోతాయి? పిల్లలు ఉంటారు, పిల్లలు మేము కూడా చదివించుకోవాలి. మాకు తిండికి మేము విన్నాను. మాకు ఎంత అన్ని ఎన్నో ఉంటాయి సార్, మాకు అన్ని ఉంటాయి, మాకు సమస్యలు ఉంటాయి. మాకు ఇన్ని రోజుల దాకా మేము చూసి మా కోసము ఒక్కటి కూడా ఒక్క విషయం కూడా మా వీసీ సార్ తీయలే, రేవంత్ సార్ తీయలే, ఎవరు తీయలేదు సార్. మాకు 30 సంవత్సరాలు, నేను 30 సంవత్సరాలు. 15,000 వస్తాయి మాకు. 6,000 జీతంతో నుంచి 15,000 తీసుకుంటారు. 600 మేము ఎక్కినప్పుడు 600 జీతం. 500కి ఎక్కినా నాన్న, 500కి ఎక్కినా నేను. 500కి ఎక్కితే ఇప్పుడు నాకు 12,000. అప్పుడు చెప్పిండు రెగ్యులర్ చేస్తా అని చెప్పిండు అన్నాడు. ఎప్పుడు చెప్పిండు? రెండోసారి అన్నొచ్చి మాకు ఫస్ట్ నాడు వచ్చింది, మాకు తెలియదు. మేము పనులు చేసుకుంటున్నాం. ఇవాళ మాకు పర్మిషన్ ఇచ్చిండు. మేము మిమ్మల్ని అడిగిపిస్తామా అని మాకు చెప్పిర్రు. మాకు ఎంత ఇంత ఊరికే కూడా కలవని చెప్పని ఆయన ఏం చెప్తారని మేము నోటు తెలుసుకొని కూర్చున్నాం. మా కొరకు మేము ఇంత తెలుసా? ఇప్పటిదాకా తిండి తిన్నాం కూడా. పొద్దుగా 8 గంటలకు వచ్చి కూర్చుంటే మాకు కనీసం మా ముక్క ఒక్కటి కూడా చెప్పలేదు. కాంట్రాక్టర్ ప్రిన్సిపల్ ఉన్నాడు కదా కాశీం సార్కి, ఇప్పుడు కాశీం సార్ కూడా ఏం చెప్పలేదు. మా విషయమే చెప్పలేదు. ఇప్పుడు తీయలేదు. మీరు పోయి కలిసి అంటున్నాను. తెలియదా సార్? అలా తెలియదా? మేము ఇన్నేళ్ళ సార్ చేస్తారు, రెగ్యులర్ ఉన్నారు, ఇట్లా ఇది చేయబట్టి కాంట్రాక్టర్ ఉన్నారు అని తెలియదా సార్? మేము చెప్పాలా? మీ ముందర మేము కష్టం చేసుకుంటాం, మేము చెప్పాలా సార్? తెలియదా సార్? రేవంత్ అన్న చెప్పరా? దృష్టిలో ఉన్నారు అసలు మీరు? ఎవరు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారని తెలుసా? ఆయన దృష్టిలో ఉన్నామా లేమో తెలియదు. వాళ్ళు పెద్దలు, మేము చిన్నలం కదా. మేమేంటో పెద్ద పోస్టులు చేంజ్ ఉంది. ఇప్పుడు రేవంత్ అన్న అన్నాడు కూడా చదువుకోని కంటే సాకులు ఉన్నాయి. మేము చదువుకోని వాళ్ళే, మాకు ఏది అచ్చం ముచ్చట రాదు. మేము ఏం చేయాలి? మేము కష్టం చేసుకొని పోతాం. ఏం గుర్తుకేసినా? కాంగ్రెస్ కేసినా దేనికి వేసినా అంటే చెయ్యి గుర్తుకేసినా. చెయ్యి గుర్తు అంటే ఏంది, కాంగ్రెస్ అంటే ఏందని మా ఆఫీసులో సార్ అడిగితే ఏమమ్మా చెయ్యి గుర్తుకైతే వేసినా నేను అని చెప్పిన. విన్నావా? నేను అందులో కూడా ఈడిగల కూడా లక్షల మంది చూసిరు. నాది విన్నావా? చెయ్యి గుర్తుకేసినాను నేను. అంటే ఏం చేయాలి? మిమ్మల్ని రెగ్యులర్ చేయాలి, పర్మనెంట్ చేయాలి. జీతాలు పెంచిర్రా? జీతాలు పెంచారు సార్. 15,000 కూడా కట్ చేసారు. 15,000 కూడా కట్ చేసారు. 15% ఉండే 1,500 పెరిగేది సంవత్సరానికి. 1,500 అవి కూడా తీసేసారు. ఏం తీసేసారు? 1,500 సంవత్సరానికి పెరిగేది అవి కూడా తీసేసారు. స్ట్రైక్ చేస్తే 1,500 పెంచిండు. ఆ 1,500 కూడా పెంచింది సార్లు తీసేసిరు. ఆ 1,500 కూడా సార్లు తీసేసిరు. ఎంత పుణ్యం సార్? ఇస్తరాకులు అన్నం పెట్టి గుంజుకుంటారు. ఎంత పుణ్యాత్తులు! రవీందర్ యాదవ్ మీరు అనేది పోయిన మాజీ వీసీ మా కడుపు కొట్టిండు. కేసీఆర్ మా పొట్ట మీద కొట్టిండు. మేము మీ గరీబ్ వాళ్ళము. మా పుస్తలు కూడా లేవు మాకు. మన మనిషి కదా రేవంత్ అన్న. కాంగ్రెస్ అంటే మన మనిషి, చేయకూడదు అంటే మన మనిషి అని చేసాడని మేము ఆశతో ఉన్నాం. మాకు ఒక్క ముక్క కూడా చెప్పిపోకపో. ఎంత కలకాలం ఉంటుంది బిడ్డ చెప్పు. కొత్తగా అపాయింట్మెంట్ అయినప్పుడు లేడీస్ దగ్గర అందరికి వచ్చి ఈద్ మిలాప్ అప్పుడు వచ్చి మీకు ఎటువంటి సమస్యలు ఉంటే నేను పరిష్కారం చేస్తానమ్మా అని మాకు హామీ ఇచ్చిండు. ఈ రోజు ఈ కాంట్రాక్ట్ వాళ్ళని కింద తొక్కేస్తుందండి, కింద తొక్కేస్తుండు. దగ్గరికి రానిస్తారు కాంట్రాక్ట్ వాళ్ళని. అది మా బాధ. ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏం కావాలి? మాకు పర్మనెంట్ కావాలి. మాకు ఏది వద్దు, మాకు పర్మనెంట్ కావాలి. మేము కూడా చూసుకోలే కదా. ఎన్ని రోజులు పని చేస్తారు వాళ్ళు ఇంకా మా కోసం. అందుకోసమే కదా మాకు ఆయన ఏమో శత్రువు సీఎం.
మాకు జాబ్ లేదు మేము చదువుకొని వెళ్ళిపోతాం కదా. అప్పుడు సమావేశం పెట్టిండు ఒకసారి ఆర్ట్స్ కాలేజ్ ఇక్కడ పెట్టిండు, ఠాగూర్ ఆడిటోరియంలో పెట్టిండు. ఏమన్నాడు, జాబ్ క్యాలెండర్ వేసినాకనే ఓయూలు అడుగు పెడతాడు. ఇప్పుడు అడుగు పెట్టిండు, ఏది జాబ్ క్యాలెండర్ ఏది ఇప్పుడు కూడా అడుగు తీసిండా? జాబ్ క్యాలెండర్ గురించి తీసిండా? పోలీసు వాళ్ళ సభ ఇప్పుడు ఒక యూనివర్సిటీ సభ నడిపించారు తప్పితే ఈ రోజు విద్యార్థుల కోసం జరిగే సభ కాదే కాదు. మేము విద్యార్థులు ఎందుకు వచ్చామంటే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే దానికోసం వచ్చినాం. కాకపోతే దానిలో మధ్యలో పోలీసు వాళ్ళని పెట్టి ఈరోజు సభ నడిపించారు. దాని తప్ప ఏం లేదు. ఆల్రెడీ 1000 కోట్లు ప్రకటించింది కదా. ఎవరి కోసం 1000 కోట్లు? 1000 కోట్లు లేదు మాకు. 1000 కోట్లు సంబంధం జాబ్ క్యాలెండర్ కావాలన్నా మాకు. జాబ్ క్యాలెండర్ కోసం వచ్చినామన్నా. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కానీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నా. వీళ్ళు 60,000 ఉద్యోగాలు ఇచ్చినా ఎవరికి ఇచ్చినా మాకు తెలియదు అన్న. ఏం డిమాండ్ చేస్తున్నాం? మాకు వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలన్నా. మీరు 2 సంవత్సరాల నుంచి కూర్చొని చదువుకుంటున్నాం, ఇంటికాంచి ఇబ్బంది పడుకుంటా పనికి పోయి మా అమ్మ నాన్న డబ్బులు పంపించుకుంటే చదువుకుంటే. ఏ ముఖ్యమంత్రి కూడా రాలే కదా, 2 సార్లు వచ్చింది. ఎందుకు వచ్చినా మా కోసం వచ్చిండే. ఈరోజు ఏదో పోలీసు వాళ్ళు అడ్డు పెట్టుకున్నా గొప్ప అన్న, విద్యార్థులతో వచ్చి మాట్లాడమన్నా మా సమస్యలు ఏంటో తెలుస్తాయి. పోలీసు వాళ్ళని ఇంటెలిజెన్స్ని లోపల పెట్టుకొని వస్తే ఎవరి కోసం వచ్చినన్నా? ఎవరు బాగా కోసం వచ్చిండు? ఈరోజు అడగండి అన్న, యూనివర్సిటీ మొత్తం ఒక్క విద్యార్థిని సంతోషంగా ఉన్నారని. యాక్చువల్గా మేము అందరం వచ్చింది జాబ్ క్యాలెండర్ ఇస్తారని. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తారంటే జాబ్ క్యాలెండర్ ఇస్తారని ఎంతో ఉత్సాహంతో మేము ఇక్కడికి వచ్చినాం. కానీ జాబ్ క్యాలెండర్ అన్న పదం తీయకుండా వెళ్ళిపోవడం జరిగింది. మేము ఎంతో బాధపడుతున్నాం. ఏదేదో చెప్పేసి మేడలు కడతాం అవన్నీ చెప్పి అవన్నీ అట్లనే పోకుండా అట్లనే పోతున్నాయి అన్నీ. జాబ్ క్యాలెండర్ చెప్పి కూడా అట్లనే పోతా అనుకుంటాం. మేము జాబ్ క్యాలెండర్ తొందరనే విడుదల చేయాలని కోరుకుంటున్నాం. 1000 కోట్లు ప్రకటించండి. 1000 కోట్లు ప్రకటించండు. నిరుద్యోగుల కొరకు ఏం మిగిలాడు కదా. మేము ఉద్యోగ నోటిఫికేషన్ ఇంతమంది నిరుద్యోగం ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించిన పిల్లలు అయితే కాదు. చాలా మంది కూడా చిక్కడపల్లి నుంచి, దిల్సుఖ్నగర్ నుంచి, కనీసం ఈ రోజైనా సరే అమరవీరుల సాక్షిగా అయినా సరే ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డ నుంచి అయినా సరే ఉద్యోగ నోటిఫికేషన్ గురించి ప్రకటన ఉంటుందని చెప్పేసి కూడా నిరుద్యోగులందరూ చూస్తే ఈ రోజు కూడా ఒట్టికుంటే మొదలు పెట్టినాడు. అంటే వీళ్ళకి అధికారం రాకముందు నిరుద్యోగులు కావాలి. వీళ్ళు సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తూ ఉన్నారు. వీళ్ళు అధికారంలోకి వచ్చి నేటికి 2 సంవత్సరాలు అయింది, ఇంతవరకు 2000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు. ఎక్కడ మా ఉద్యోగ నోటిఫికేషన్లు ఎక్కడ అని చెప్పేసి అంటే పోలీసులతో కొట్టించడం, ఇబ్బంది పెట్టడం. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చే ముందు ఏ ఒక్క పోలీసు కూడా ఉన్నాడు, ప్రతి అందరినీ లోపలికి రాయించామని చెప్పడం జరిగింది. ఈరోజు మా 10 మంది మిత్రుల్ని ఉస్మానియా పోలీస్ స్టేషన్ ఉంచడం జరిగింది. ఇదేనా ప్రజాపాలన? మేము అడిగేది ఏంటంటే మా ఉద్యోగ నోటిఫికేషన్లు మాకు ఇవ్వండి. ఆ రోజు మీ రాహుల్ గాంధీ గారిని చిక్కడపల్లి లైబ్రరీకి తీసుకొచ్చి ఓట్ల కోసం నిరుద్యోగులను వాడుకొని ఈరోజు నిరుద్యోగులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన నోటిఫికేషన్ 2 నోటిఫికేషన్లు, అవి ఒకటి స్థానిక సంస్థల నోటిఫికేషన్, ఒకటి లిక్కర్ నోటిఫికేషన్ ఒకటి. కాబట్టి చాలామంది మా నిరుద్యోగ మిత్రులు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మా మాట వినట్లేదని చెప్పేసి స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా సర్పంచ్లుగా వార్డు మెంబర్లు నిలబడ్డారు. మేము చెప్పేది ఏంటంటే మీరు మా భుజాలకి అధికారంలోకి వచ్చిన మీరు అధికారులు ఉన్న తర్వాత భుజాలతో మమ్మల్ని కింద దొక్కేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి నిరుద్యోగులతో పెట్టుకోకండి, నిప్పుతోనే పెట్టుకోండి, నిరుద్యోగులతో గోక్కోవద్దని చెప్పి నేను చెప్తా ఉన్నాం. మీకు అంతగా డౌట్ ఉంటే చెప్పండి. టైం ఇవ్వాలంటే ముందు మేడం కాదు మేడం, ముందు మేనిఫెస్టో ప్రకటించే ముందు వాళ్ళకి తెలియదా? సోయి లేదా? ఆల్రెడీ అధికారులకు వచ్చిన వాళ్ళకి కూడా తెలుసు కదా, సోయి ఉండాలి కదా. మరి సరే ఆల్రెడీ సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే ఉన్నారు. సరే సంవత్సరం లోపు అయినాం, సరే అధికారులకు వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా కొంచెం పాలన అర్థం కావాలని చెప్పేసి మేము కూడా అయినాం. 2 సంవత్సరాలు దాటిపోయింది, ఇంకా మా అయితే 3 సంవత్సరాలు ఉంటుంది. ఇంకా ఎప్పుడు మరి మీరు దిగే ముందు నోటిఫికేషన్ వేస్తారా? అసలు మీరు వేస్తారా ఏరాదని క్లారిటీ చెప్పండి. మీ మంత్రులకు ఒక క్లారిటీ ఉండదు. నెలకు ఒకసారి క్యాబినెట్ మీటింగ్ అని చెప్పేసి పెడతారు, మంచిగా ఛాయ్ తాగుతారు, టీ తాగుతారు, ముచ్చట్లు పెట్టుకొని బయటకు వస్తారు తెలియదు. కానీ ఒక మంత్రి 80,000 ఉద్యోగాలు అంటారు, ఒక మంత్రి 60,000 అంటారు, ఒక మంత్రి 1,00,000 అంటారు. మీలో మీకు సఖ్యత లేకపోతే మేమేం అర్థం చేసుకోవాలి? ఆ గ్రూప్ 2 సంబంధించి ఒక సిలబస్ కమిటీ అని చెప్పి చేశారు. ఆ సిలబస్ కమిటీ అది ఉందో మరి చలగాలని చెప్పేసి నిద్రపోయి పండుకుందో కూడా మాకు అర్థం కాని పరిస్థితున్నది. దయచేసి మీరు ఏం చెప్పదలుచుకున్నారో మాకు క్లారిటీ చెప్పండి. నిరుద్యోగులను చెప్పండి. ఎవరో కొంతమంది మధ్యలో పకోడీగాలను నమ్ముకొని వాళ్ళు పోయి మీకేదో ఇక్కడ ఏం జరగట్లేదు, నిరుద్యోగులను సుఖాలు అని చెప్పేసి మీరు ఎట్లా అనుకుంటారు? నిరుద్యోగులు అందరూ ప్రశాంతంగా ఉంటే ఉద్యోగ నోటిఫికేషన్ కోసం పోరాడకపోతే ఇంతమంది నిరుద్యోగులు దేనికోసం వచ్చారు? వీళ్ళందరూ ఉస్మాన్ యూనివర్సిటీలో ఉండేవాళ్ళు కాదు, చాలామంది కూడా అశోక్ నగర్ నుంచి కానీ దిల్సుఖ్నగర్ నుంచి కూడా వచ్చారు. కనీసం ఈ రోజైనా ఉద్యోగ నోటిఫికేషన్ గురించి ప్రకటన వస్తుందని చెప్పేసి కూడా. కానీ ఈరోజు సీఎం గారు దాని గురించి కూడా మాట్లాడబోయేసరికి చాలామంది నిరుద్యోగులు కూడా
ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తా అని చెప్పి 10 సంవత్సరాలు యూనివర్సిటీ అంటే పేరు యూనివర్సిటీ గురించి మాట్లాడితే యూనివర్సిటీ అంటే సంబంధం లేనట్టుగా, యూనివర్సిటీ అంటే తెలంగాణలో భాగంగా అన్నట్టుగా గత ప్రభుత్వం వివరించింది. ఈ తెలంగాణలో ప్రజాప్రభుత్వం అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మా యూనివర్సిటీ మీద వాళ్ళు చూపిస్తున్న చొరవతోటి మేము మా యూనివర్సిటీ మీద ఇక్కడ ఉన్న ఉద్యోగుల మీద ఏదైనా స్పష్టమైన హామీ వస్తుంది అని చెప్పి గత వారం 10 రోజుల నుంచి ఎప్పుడైతే యూనివర్సిటీ పర్యటనలో ముఖ్యమంత్రి గారు ఇక్కడికి విచ్చేస్తారని చెప్పినారో అప్పటి నుంచి కలిసిన మంత్రులందరికీ మేము మా వినతి పత్రం ఇచ్చినాము. తర్వాత ముఖ్యమంత్రి గారికి తెలియజేసే విధంగా బహిరంగ లేఖ రాశాము. అదేవిధంగా మొత్తం జేఏసీ ఏర్పాటు చేసి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ పార్ట్ టైం అందరు ఉద్యోగులు కలిపి మేము ఒక జేఏసీగా ఏర్పడి ఒక మహార్యాలీని ఇక్కడ నుంచి చేపట్టిన ఆర్ట్స్ కాలేజ్ నుంచి ర్యాలీ వరకు. కాకపోతే మేము భవిష్యత్ కార్యాచరణ కూడా మా జేఏసీ తరఫున అవసరం వస్తే యూనివర్సిటీ బంద్కు కూడా పిలుపునిచ్చే అవకాశం ఉంటుంది. అది మేము జేఏసీ తరఫున మేము ఆలోచించి ఒక నిర్ణయాన్ని మేము మీడియా చెప్తాం. చాలా ఓపిక నిద్ర లేకుండా నేను రాత్రి పొద్దున్న నుంచి చూస్తున్నా. సీఎం గారు వస్తారు, సీఎం గారు మాట్లాడడం నుంచి స్టార్ట్ చేస్తే కూడా సీఎం మాట్లాడతారు మా గురించి అంటే మా గురించి ఏ ఒక్క మాట చెప్పాలి. ఎందుకు ఒక్క చేయి కలిపితే ఆల్ ఫింగర్స్ టుగెదర్ అయితే ఒక చేయి ఒక క్లాప్స్ అవుతుంది. మాకెందుకు విలువ ఇస్తలేరు? ఎందుకు? టీచింగ్ స్టూడెంట్స్ అంటే నాన్ టీచింగ్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. ఆర్ మెయిన్ బాత్ సార్ అన్నారు కమ్యూనికేషన్ లాంగ్వేజ్ అంటే కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ అంటున్నారు కదా, సీఎం గారే చెప్పారు కదా. అదే టీచింగ్ తో పాటు నాన్ టీచింగ్ కూడా ఇంపార్టెంటే. और ఇప్పుడు టీచర్స్ వాళ్ళే పని చేసుకుంటారా? నాన్ టీచింగ్ లేకుంటే పని కాదు. నాన్ టీచింగ్ లేని ఏ వర్క్ కాదు సార్. ఎందుకంటే గత సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి ఒక విషయాన్ని ఉన్నాయి సార్. ఎన్ని రోజుల నుంచి మేము చెప్తున్నాం. 2012, 10, 9, 8 ఎప్పటి నుంచి చేసిన వాళ్ళు ఉన్నారు. సీనియర్స్ వాళ్ళు రిటైర్మెంట్ అవుతున్నారు, వాళ్ళు చనిపోతున్నారు. మాకు ఏం బెనిఫిట్స్ ఎందుకు లేదు సార్? సీఎం గారికి ప్రజాపాలన అంటే ఉట్టి టీచర్సే కనిపిస్తున్నారా? ఉట్టి స్టూడెంట్సే కనిపిస్తున్నారా? నాన్ టీచింగ్ కనిపిస్తలేరా? మేము మనుషులు కారా? మా జీతాలు వద్దా మాకి? ఉస్మానియా యూనివర్సిటీని పొలిటికల్ మైలేజ్గా ముఖ్యమంత్రి గారు వినియోగించుకున్నారని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు 1000 కోట్లు కేటాయించి కేటాయించిన దాని డబ్బులు దేనికోసం కేటాయించారంటే బిల్డింగులు కట్టి ఆక్స్ఫర్డ్ స్టాన్ఫోర్డ్ బిల్డింగ్లను కట్టాలని అనుకుంటున్నాడు. మేము గత 10 రోజుల నుంచి ఇక్కడ ఉన్నటువంటి నాన్ టీచింగ్ ఉద్యోగులు, టీచింగ్ ఉద్యోగులు, కాంట్రాక్టు, టైమ్ స్కేలు, పార్ట్ టైము, అవుట్సోర్స్, హాస్టల్ సిబ్బంది అందరము కలిసి జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఈరోజు ఏ ముఖ్యమంత్రి రాలేదు కరెక్టే. వచ్చిన ముఖ్యమంత్రి ఏం చేశారనే ప్రశ్న కూడా ఇక్కడ మాకుంది. ముఖ్యమంత్రి గారు వచ్చి మాట్లాడితే కొంతమంది ప్రొఫెసర్లకి మంచి వాళ్ళుగా మారిపోతే యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అందరూ బాగుపడ్డట్టు కాదు. ఇక్కడ యూనివర్సిటీ విద్య నడుస్తుంది అంటేనే, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందాలి అంటేనే ఇక్కడ మొత్తం కాంట్రాక్ట్ పార్ట్ టైం వాళ్ళతోటే యూనివర్సిటీ నడుస్తుందన్న విషయాన్ని గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకోవాలి. అలా పనిచేస్తున్న వాళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ల జీవితం అయిపోతుంది. మరి వాళ్లకు యూనివర్సిటీ ఏం చేసింది? గవర్నమెంట్ ఏం ప్రకటించిందంటే ఇక్కడ 0 తెడ్డు చూపించిపోయిండు ముఖ్యమంత్రి గారు. ఈరోజు ఎన్నో ఆశలు 1000 కోట్లలో ఈ రోజు ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ కి పర్మనెంట్ చేయడానికి ఎంత కేటాయించారని ప్రకటిస్తారని అందరూ ఆశించారు. కానీ అది జీరోగా చేసిండు. పైగా ఈడ బోధిస్తున్న టీచర్లను తిట్టి వెళ్ళాడు. ఏం చెప్పాడు? క్వాలిటీ ఎడ్యుకేషన్ అందాలి అంటే మీరు ట్రైన్ అప్ అవ్వండి, మీరు చదువు చక్కగా చెప్పట్లేదు, డిగ్రీ వస్తుంది తప్ప రాయడం కూడా రావట్లేదు అని అంత అవమానించినటువంటి మాట్లాడాడు. విశ్వవిద్యాలయం అంటే నిజంగానే విశ్వాన్ని సందర్శిస్తుంది, విశ్వ ఉద్యమాలకి నాయకత్వం వహిస్తుంది, విజ్ఞాన కేంద్రంగా మారుతుంది. విజ్ఞాన కేంద్రంగా, రాజకీయ కేంద్రంగా యూనివర్సిటీ ఉండడం వల్లనే ఉస్మానియా యూనివర్సిటీకి గుర్తింపు వచ్చింది. తెలంగాణ సాధన కోసం ఇదే ప్రాంతంలో శ్రీకాంతాచారి చనిపోయాడు, ఇదే ప్రాంతంలో ఇంజనీరింగ్ లా కాలేజ్ దగ్గర స్టూడెంట్ చనిపోయాడు, ఇదే ల్యాండ్స్కేప్ గార్డెన్ లో ఇంకొక స్టూడెంట్ చనిపోయాడు. ఎంతమంది అమరుల త్యాగంతో నిర్మించబడి తెలంగాణను సాధించుకుంటే ఇంత తెలంగాణ యూనివర్సిటీని గోడలు కట్టి మేము నిర్మిస్తామంటే ఊరుకోరు. ఇక్కడ ఉన్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్, కాంట్రాక్ట్, పార్ట్ టైం, టైమ్ స్కేల్, హాస్టల్ ఎంప్లాయీస్ అందరం తిరగబడతామని కూడా మేము చెప్పదలుచుకున్నాం. లేదని మీరు ఇట్లాంటి నినాదాలు చేస్తున్నారా? మేము యూనివర్సిటీ ఒక ముఖ్యమంత్రి గారు యూనివర్సిటీకి వచ్చారంటే కింది స్థాయిలో ఉండే విషయాలను కూడా పరిశీలనలోకి తీసుకొని మాట్లాడతారనేది ఎవరమైనా ఎక్స్పెక్ట్ చేస్తాము.
కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు అన్ని పై డాంబికపు మాటలు మాత్రమే మాట్లాడారు. కింది స్థాయి అంటే ఈరోజు ఈ యూనివర్సిటీకి ఇంత పేరు ప్రతిష్టలు రావడానికి విద్యతో పాటు ఉద్యమాలు, హక్కుల కోసం పోరాటం కూడా ఉంది. ఈరోజు మానవ హక్కుల రోజు. మానవ హక్కులని ఇంతమంది ఈరోజు ఇంత ప్రతిష్ట కలిగిన యూనివర్సిటీగా మారడానికి ఇక్కడ కేవలం టీచింగ్ వాళ్ళు మాత్రమే కాదు, నాన్ టీచింగ్, హాస్టల్స్లో పనిచేసే సిబ్బంది, ఊడ్చే వాళ్ళు, యూనివర్సిటీని అన్ని వేళలా అన్ని నిరంతరం కాపాడుకుంటూ చూసే సెక్యూరిటీ, ఇంతమంది కలయికతో మాత్రమే యూనివర్సిటీకి గతంలో మీకు హామీ ఇచ్చిండా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి? కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పుడు బాధతో బతకకుండా మంచిగా చేస్తా అని ప్రకటించింది. అంటే కనీస వేతనం ఇంప్రూవ్ చేస్తా, తలెత్తుకొని తిరిగేటట్టు చేస్తా అని ప్రకటించింది. అది ఏడా ఆ జీతం ఎక్కడ పెంచిండ్రు? అంటే బిల్డింగులు కన్స్ట్రక్షన్ చేస్తే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అయిపోతుందా? అందులో పర్మనెంట్ లెక్చరర్స్ లేకపోతే, పర్మనెంట్ స్టాఫ్ లేకపోతే, పరిపాలన పనిచేసే వాళ్ళు పర్మనెంట్ వాళ్ళు లేకపోతే, హాస్టల్స్లో పనిచేసే వాళ్ళు పర్మనెంట్ లేకపోతే స్టాన్ఫోర్డ్కి వెళ్ళిపోతుందా? వెళ్ళదు. అంటే ఒక ఫార్స్గా ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పేరుతో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పనిచేస్తున్న వాళ్ళ గురించి మాట్లాడకపోవడం అత్యంత బాధ్యతారహితమైనటువంటి విషయం. ఎందుకని చెప్తున్నామంటే కేవలం 25 ఏళ్ల నుంచి 30 ఏళ్ల నుంచి పనిచేస్తున్న సిబ్బందికి కనీస వేతనం లేదు. 12,000 జీతం నుంచి 16,000 లోపు మాత్రమే బతుకుతున్న వాళ్ళ సంఖ్య సుమారు 2,500 మంది ఉన్నారు. 3,000 మంది యూనివర్సిటీ మొత్తంలో నేను ఇంకా తక్కువ సంఖ్య చెప్పా. ఇంకా ఇంతకంటే ఎక్కువ మంది పనిచేస్తూ బతుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలే? ఇప్పుడు మీ ఉపన్యాసంలో నేను ఎక్కడి నుంచి వచ్చిన బిడ్డ అని చెప్పిండ్రు. మరి ఈడ పనిచేస్తున్న వాళ్ళు కూడా దళితులు ఉన్నారు, గిరిజనులు ఉన్నారు, ఆదివాసీలు ఉన్నారు, ఇక్కడ పనిచేసే వాళ్ళు మహిళలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు. వాళ్ళే ఈ రోజు ఇక్కడ యూనివర్సిటీ ఇంత నిలబడడానికి స్తంభాలుగా నిలబడి పనిచేస్తున్నారే. మరి వాళ్ళ గురించిన ప్రకటన ఒక్కటి కూడా చేయకపోవడం ఎలా కరెక్ట్ అనుకుంటాను? విద్యా కుసుమాలు ఎలా విరుస్తాయి? బిల్డింగులు కడితే రావు. బిల్డింగులు క్లీన్ చేసేవాడు కూడా మనిషి అనేది గుర్తించాలి గవర్నమెంట్. బిల్డింగులు క్లీన్ చేసేవాడు, చదువు చెప్పేవాళ్ళు కూడా మనుషులే అని చెప్పాలి. పైగా ఈరోజు యూనివర్సిటీని అవమానించిపోయాడు ముఖ్యమంత్రి గారు. ఏంటది? ఈరోజు క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలి అన్నాడు. క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసమే యూనివర్సిటీని క్వాలిటీగా మార్చాలి అంటే ఏం చెప్పాడు? మీరు చెబుతున్న బోధనలో క్వాలిటీ లేదు, అప్లికేషన్ రాయడం కూడా రావట్లేదు, తప్పులు రాస్తున్నారు, కాబట్టి మీరు ఇంప్రూవ్ అవ్వండి అన్నాడు. అంటే మీరు చెప్తున్న బోధన, చేస్తున్న బోధన సరిగా లేదు అని కూడా అవమానించిపోయాడు ప్రొఫెసర్స్ని కూడా. అది కూడా మేము చెప్పదలుచుకున్నాం. 1,000 కోట్ల బడ్జెట్ ఇచ్చి జీవో రిలీజ్ చేసిపోయింది. ఆ 1,000 కోట్లలో మీ అందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే అవకాశం లేవు. 1,000 కోట్ల బడ్జెట్ లో చాలా క్లారిటీగా బిల్డింగులు, స్పోర్ట్స్ బిల్డింగు, సెమినార్ హాలు, కూర్చోవడానికి, నడవడానికి, సైకిల్ మీద పోవడానికి ఏమేం కావాలి అవి మాత్రమే ఉన్నాయి తప్ప ఎంప్లాయీస్ కి సంబంధించిన ఒక్క మాట కూడా ప్రకటనలో రావాలి. ఆ 1,000 కోట్లలో ఇది కూడా చేస్తున్నా అని చెప్పుంటే ఈరోజు సంతోషించేవాళ్ళు యూనివర్సిటీ ఎంప్లాయీస్. అసలు మీ సమస్య ఇంత పెద్ద సమస్య ఉందని చెప్పి సీఎం దృష్టిలో ఉంది తెలుసు. ఇప్పుడు ఒక మాట అన్నాడు, ఉద్యమాలు చేయాలి, ఉద్యమాల వల్లనే ఉస్మానియా యూనివర్సిటీకి గుర్తింపు వచ్చింది అని అన్నాడు. 10 రోజుల నుంచి ఉద్యమాలు చేస్తున్నారు. 10 రోజుల నుంచి ఇక్కడ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా సిఐడి వాళ్ళు కూడా గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తూనే ఉన్నారు. ఏ డిమాండ్స్ మీద అడుగుతున్నారు, ఇవి మాకు ప్రకటించాలని అడుగుతున్నారు అని అయినా ఒక్క మాట మాట్లాడకపోవడం, ఇది కేవలం రాజకీయ కేంద్రంగా మాత్రమే యూనివర్సిటీని ఉపయోగించుకున్నారు. దృష్టికి ఎప్పుడైనా తీసుకుపోయారా? ఆయన మాట్లాడేటప్పుడే అన్నాడు కదండి, ఆయన ఆహ్వానం పలుకుతున్న ముఖ్యమంత్రి గారు ఆహ్వానం పలుకుతున్నప్పుడే చెప్పాడు ఈడ టీచింగ్ పోస్టులు ఫిలప్ చేయాలని మాట్లాడాడు. నాన్ టీచింగ్ ఆయన గుర్తు రాలేదు. టీచింగ్ పోస్టులు, నాన్ టీచింగ్ పోస్టులు, హాస్టల్లో పనిచేసే వాళ్ళు అందరూ హాస్టల్లో ఈ రోజు పొన్నం ప్రభాకర్ గారి దగ్గర నుంచి మొత్తం ఉన్నటువంటి వాళ్ళు ఇదే హాస్టల్స్లో చదువుకుని ఇదే ఎంప్లాయీస్ పనిచేసి బతికిండ్రు. వీళ్ళు పెట్టిన భోజనం ద్వారానే ఈరోజు అంత స్థాయికి వెళ్ళగలిగిండ్రు. మరి వాళ్ళ బతుకులు ఎలా ఉండాలని గుర్తుండద్దా? అది ఆయనకు కూడా తెలియకపోవడం ఏం లేదు. కానీ ఎవరి వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఏదైనా ఉపయోగించుకుని ఏదైనా మాట్లాడగలుగుతారు. చాలా అవమానకరమైన విషయం ఈరోజు జరిగింది అని మేము ఫీల్ అవుతాం. సార్ నేనే కాదు సార్, చాలా మంది నాన్ టీచింగ్ చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నారు. మా దగ్గర అయితే ఒక ఎంప్లాయీ రిటైర్మెంట్ అయ్యారు, ఉట్టి ఒక శాలరీతో వెళ్ళిపోయిండు. అదే దగ్గర పర్మనెంట్ స్టాఫ్ అయితే పెన్షన్ వస్తుంది,
రిటైర్మెంట్ పైసలు వస్తాయి, మాకేం లేదు సార్. మా జీతాలకైతే మరి 18,000, ఒక చాలా మందికి అయితే 15-16 సార్. నాకు 18,000 శాలరీ వస్తుంది సార్. నేను 14 years నుంచి పని చేస్తున్నాను. నా ఇండివిజువల్ మాట్లాడితే నాకు చాలా సరిపోతలేదు సార్. నేను రెంటెడ్, నా 3 పిల్లలు ఉన్నారు. అట్లా ఎంతమంది నాన్ టీచింగ్ ఉన్నారు. ఈరోజు ఒక ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అవుతుందంటే దానికి వెనకాల నాన్ టీచింగ్ కూడా ఇంపార్టెంట్ రోలే ఉంది. మీ గురించి మాట్లాడలేదు ముఖ్యమంత్రి, సీఎం మాట్లాడలేదు. మర్చిపోయారు నాన్ టీచింగ్ అయితే, అస్సలు మర్చిపోయారు. ఉట్టి సార్ కి అయితే మైండ్ లో టీచింగ్ ఉంది. టీచింగ్ కి ఎక్స్ప్లెనేషన్ అంటే స్టూడెంట్ కి ఉంది. నాన్ టీచింగ్ రోలే లేదు. ఒక్క టీచింగ్ కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే చాక్ పీస్ కావాలి మా అంటే నాన్ టీచింగే పరిగెత్తి వస్తారు. డస్టర్ కావాలంటే నాన్ టీచింగే వస్తారు. క్లీనింగ్ రూమ్ అమ్మ టేబుల్ క్లీనింగ్ లేదు, అది అందరు నాన్ టీచింగే వస్తారు. నేను కూడా సార్ ఒక స్టోర్ కీపర్ ఉన్నారు, ఒక 14 years నుంచి పని చేస్తున్నాను. నాకైతే మరీ ఘోరంగా 18 సాలరీ ఉంది. 18,000 దిస్ టైమ్ ఇట్స్ నాట్ 10 years నుంచి 14 years సార్. కేసీఆర్ గవర్నమెంట్ కదా మిమ్మల్ని రెగ్యులర్ చేస్తా అని చెప్పింది, కాంగ్రెస్ కాదు కదా చేస్తాను. सर केसीआर 2 बार जीते लेकिन कुछ भी काम नहीं करे. एटलीस्ट हम लोग रेवंत रेड्डी में होप्स देखे. कांग्रेस अगर इलेक्शन में जीते तो कुछ होता फायदे बोल के हमारे पेरेंट्स ग्रैंड पेरेंट्स बोलते थे. आज हम लोग वोटा दे के उनको जीता है तो हमको प्रजापालना में प्रजापालना नॉन टीचिंग रहा, प्रजापालना स्टोर कीपर रहा, अटेंडर्स रहा, एनिमल कैचर रहा, लैब असिस्टेंट्स रहा, स्वीपर रहा, आयास रहा, अटेंडर रहा, जूनियर असिस्टेंट रहा. उट्टी प्रोफेसर स्टूडेंट्स वస్తారా కాదు. ప్రజాపాలన అంటే అందరు వ్యక్తి వస్తారు, అందరు వ్యక్తి అన్ని కేటగిరీ వ్యక్తి వస్తారు, మనుషులే వస్తారు సార్. మనుషులు నాన్ టీచింగ్ కారా? మరి మనుషులకి మాకు జీతాలు వద్దా? మా కడుపు నిండుకూడదా సార్? मेरी सैलरी बस नहीं हो रही. प्रजापालना रेवंत रेड्डी सर प्लीज ये मैसेज अगर आपके पास जा रहा तो सर हमारा नेक्स्ट मीटिंग में नॉन टीचिंग के बारे में बोलिए सर प्लीज. 1000 crores కేటాయించిండు కదా యూనివర్సిటీకి, ఇందులో మీకు ఎట్లాంటి ఉండవా? ఈ 1000 కోట్లలో మీకు ఏముండవా? సార్ మీరు మొత్తం మీటింగ్ విన్నారు కదా సార్. ఆ మీటింగ్ లో ఏముందంటే ప్రిన్సిపాల్ కూడా చెప్పారు సార్. ఏమన్నారంటే బిల్డింగ్లు చేంజ్ అవుతాయి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఇది అవుతుంది, ఆర్కిటెక్ట్ ఇట్లా మారుతాయి. అన్ని ఆర్కిటెక్ట్ ఆల్రెడీ ఉన్నాయి, అందరు చెట్టు కింద చదువుతలేరు, అందరు ఒక బిల్డింగ్ లోనే చదువుతున్నారు. అదే 1000 బదులు దానికన్నా కొంచెమన్నా మా శాలరీలో చేస్తే మా పిల్లలు ఇదే ఫ్యూచర్ లో ఇదే కాలేజ్ లో చదువుతారు సార్. ఆ పిల్లలు మా పిల్లలు మంచిగా భవిష్యత్తు కావాలి అని రేవంత్ రెడ్డి దగ్గర అంత ఓపిక ఉంది. మా అన్ని విషయాలు మా परेशानी मेरे परेशानियां सुनना बोलते रेवंत रेड्डी को प्रजापालना संभालना है बोले तो नॉन टीचिंग को भी देखना पड़ता. कल को मेरे बच्चे भी पढ़े होके वही आर्ट्स कॉलेज में एडमिशन्स लेते, नए बोले तो वही చెట్టు కిందనే చదువుతారు. అందరు చెట్టు కింద చదువుతలేరు, అందరు కాలేజ్ లోనే చదువుతున్నారు. మళ్ళీ 1000 crore ఎందుకు సార్? యూనివర్సిటీ में कितना लोग हैं तुम लोग కాంట్రాక్ట్ బేసిక్? మినిమం ఒక 1100 ఉన్నారు. దానిలో కూడా ఒక 50% రిటైర్మెంట్ అవుతారు. చాలా మందికి ఇప్పుడు ఏం సార్ లైఫ్ का किसका भी भरोसा नहीं है, किसी का डेथ भी हो जा सकता है. हम लोग का पूरा लेस हो रहा सर. ये सोच के अब कितनों को हार्ट अटैक आता नहीं मालूम. कुछ अलाउंसेस रहते तुम्हारे? क्या भी नहीं है सर, कुछ भी नहीं है. रिटायर होते 2023 से हमारे को 1500 बढ़ रहे थे. आपको मालूम 1500 में चावल का थैला आता सर. वो भी है कि ना पीएफ के जरिए से हमको रुक गया. पीएफ आ रहा बोल के बोले, लेकिन 18,000 में हमारे घर नहीं चल रहा सर. और प्रोफेसर के सबके सर सब कुछ भविष्य में देखो, स्टूडेंट्स को देखो, फैकल्टी को देखो. मेरे बच्चों को भी कल को फ्यूचर देखना है बोले तो ये कॉलेज में लाना है बोले तो हमारा भी नॉन टीचिंग का भी देखो. फाइनल बोलो, क्या बोलते हैं मुख्यमंत्री रेवंत रेड्डी को, ప్రభుత్వానికి ఏం చెప్తారు? हेल्प us డిమాండింగ్ టైం స్కేల్ కావాలి సార్. మాకు జీతం డిమాండింగ్ అండ్ రిక్వెస్ట్ ఏమిటంటే మాకు టైం స్కేల్ కావాలి. ఒక 40-50,000 కే ఉంటే 50,000 కే ఉంటే మా జీతాలు మంచిగా అవుతాయి. మేము కూడా అదే మీరు గుంటూరు చెప్పారు కదా, ఒక్క మాట నాకు తెలుగు యాక్చువల్లీ రాదు, కానీ అన్ని మాటలు సీఎం వచ్చారు అని ఒక అందరు హీరోస్ వస్తారని కాదు, మా సీఎం వచ్చి ఏదో మా గురించి చెప్తారని ఒక్క ఓపికతో నేను వచ్చి కూర్చుంటే ఒక్క చిన్న మాట కూడా సీఎం గారు నాన్ టీచింగ్ కి దృష్టిలో రాలేదు. మీరు కూడా సార్, మీరు కూడా ఒక రిపోర్ట్ ఛాన్స్ ఇవ్వలేదు కదా మాట్లాడడానికి కూడా. అది మాకు ఇస్తే మేము కూడా మాట్లాడేది సార్. ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలేదు, మీడియా వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వలేదు. సో మీరు అప్పీల్ చేయొచ్చు కదా స్టేజ్ మీద ఉన్నప్పుడు.
అంత సెక్యూరిటీ ఉంటే ఎట్లా వస్తాం సార్? ఖాసిం సార్ కూడా ఇంట్రొడక్షన్ లో సార్ వచ్చి చెప్పారు, మేము కూడా చెప్పారంటాం నాన్ టీచింగ్ వాళ్ళ గురించి చెప్పి ఖాసిం సార్ చెప్పారు. వీసీ కూడా తెలియదు సార్, ఎన్ని ర్యాలీస్ తీసినాం సార్ ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ నుంచి, ఎన్ని ర్యాలీస్ తెలుసు. సీఎం వీసీకి అన్ని విషయాలు తెలుసు సార్. వీసీ అంటే ఉట్టి టీచర్స్ కోసం స్టూడెంట్ కోసం లేదు, నాన్ టీచింగ్ ఆల్సో ఇంపార్టెంట్ రోల్.